Subscribe to Color Frames. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ని కాదని ఇతర ఆటగాడికి కీలక బాధ్యతలు అప్పచెప్పాడు. అయితే రాహుల్ ద్రావిడ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్న హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో యూకే వెళ్లిపోయాడు. అతడు ఈ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక టీమిండియా నుంచి సెలెక్ట్ అయిన విరాట్ కోహ్లీ కూడా తొలి 2 టెస్టు మ్యాచ్ ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇండియన్ టీం మేనేజ్మెంట్ కీపర్ విషయంలో కీలక మార్పులు చేసింది. వన్డే ప్రపంచ కప్ తో పాటు దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో వికెట్ కీపర్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు కీపింగ్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ సిరీస్ మొత్తానికి కేఎల్ రాహుల్ కేవలం బ్యాటర్ గానే జట్టులో కొనసాగుతాడని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ఈ ఏడాది జూన్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. అయితే రాహుల్ ఫార్మాట్లకు అతీతంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. మంచి ఫామ్ లో ఆడుతున్న రాహుల్ ను కీపర్ గా తప్పించడం ఏంటని కొందరు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. దీనికి బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. ముందున్న టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ప్రయోగాలు చేయలేమని తేల్చి చెప్పింది. బ్యాటింగ్ పరంగా రాహుల్ పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. మరి ఈ సిరీస్ లో టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.